నమస్తే, వెల్కమ్ టు పోల్ గ్రౌండ్ 2024. ఈ పోల్ గ్రౌండ్ 2024 సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్లో ఇప్పటికే 10 ఎపిసోడ్లను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వివిధ రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో కీలకమైనటువంటి నియోజకవర్గాలు, ముఖ్యమైనటువంటి అభ్యర్థులు, ప్రధాన పార్టీల యొక్క బలాబలాలు, ఏ విధంగా ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కీలకమైనటువంటి నియోజకవర్గాలు 11 ఉన్నాయి. అక్కడ 3 విడతల్లో అక్కడ ఎన్నికలు జరిగాయి. చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా కీలకమైనటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఓటర్ టర్నౌట్ ఏ విధంగా ఉంది, ఏ నియోజకవర్గంలో మనం డీటెయిల్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచిటిల్ గారు ఉన్నారు. సురేష్ గారు నమస్తే. ఛత్తీస్గఢ్ చిన్న రాష్ట్రం. ఎన్నికల ముందు, ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా అక్కడ కొన్ని అటాక్స్ జరిగాయి. చాలామంది నక్సలైట్లు చనిపోవడం, నక్సల్స్ ప్రభావం చాలా ఎక్కువ. సో ఎలా మనం చూడొచ్చు? ఈ ఛత్తీస్గఢ్ అని చెప్పేది కొత్త స్టేట్ ఫామ్ అయింది. మధ్యప్రదేశ్ నుంచి 3 స్టేట్స్ అప్పుడు జరిగిన దాని ప్రకారం జార్ఖండ్, బీహార్ నుంచి, ఉత్తరాఖండ్, అక్కడి నుంచి మన యూపీ నుంచి, ఇటువైపు ఏమో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి డివైడ్ అయ్యి 3 స్టేట్స్ బీజేపీ హయాంలో జరిగింది. ఆ టైంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ చాలా పీస్ఫుల్గా జరిగింది. ఇక్కడున్న ఆంధ్ర తెలంగాణ కొట్లాటలాగా అది చెప్పారు. అమిత్ షా గారు చెప్పారు, మోదీ గారు కూడా చెప్పారు, మేము చేసినప్పుడు ఇంత క్వైట్గా చేసామని చెప్పి. నాకు ఛత్తీస్గఢ్ గురించి ఎందుకంటే నేను 2-3 సార్లు పర్యటించాను. ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత 2 సార్లు వెళ్ళాను. డెవలప్మెంట్ చూశాను. అక్కడ నేను వెళ్ళేది కోర్బా, యాక్చువల్లీ ఎన్టీపీసీ ప్లాంట్లో ఒక గెస్ట్ లెక్చర్కి వెళ్ళాను అక్కడ. కానీ ఫస్ట్ రాయ్పూర్కి వెళ్ళాల్సి వస్తుంది. మన తెలంగాణలో ఉన్న అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు రాయ్పూర్ అంటే పక్కన చుట్టాల ఇంటికి వెళ్ళేలాగా ఉంటుంది అన్నమాట. వీ హ్యావ్ గాట్ ఎ జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ టు ఛత్తీస్గఢ్. ఓకే. సో రాయ్పూర్ డెవలప్మెంట్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం జరగలేదో అది రాయ్పూర్లో జరిగింది. అంటే కొత్త ఒక క్యాపిటల్ కట్టేవాళ్ళు. అక్కడ ఏం లేకుండే. రాయ్పూర్ వాజ్ నథింగ్, చాలా చిన్న ప్లేస్. కానీ మొత్తం ల్యాండ్ అంతా బాగా అక్వైర్ చేసుకొని పెద్ద పెద్ద రోడ్లు తయారు చేసి మంచి కొత్త ఎయిర్పోర్ట్ కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. ఇది రమణ్ సింగ్ చేసిన మంచి పని. ఎందుకంటే మీకు గుర్తుంటే చాలా సంవత్సరాలు, ఆల్మోస్ట్ రమణ్ సింగ్ 15 సంవత్సరాలు ఆయన పరిపాలించారు, 3 టర్మ్స్. దానికన్నా ముందు బీజేపీ గవర్నమెంట్ లేకుండే. ఇన్ఫ్యాక్ట్ ఆయన గవర్నమెంట్ వచ్చేటప్పుడు కూడా 2003లో అనుకుంటాను బీజేపీకి జస్ట్ మెజారిటీ రాలేదు, తక్కువ పడ్డది, 2వ సీట్లు అక్కడ తక్కువ పడ్డది. బీజేపీకి వచ్చినప్పుడు బహుశా 50 సీట్లు వచ్చినప్పుడు. కానీ అక్కడి నుంచి బీజేపీ ఏం చేశారు, అక్కడ ఉన్న ఒక లోకల్ పార్టీతో టైఅప్ చేసుకున్నారనమాట, ఛత్తీస్గఢ్ స్వాభిమాన్ మంచ్ అని చెప్పేసి. అక్కడి నుంచి రమణ్ సింగ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత ఆయన 15 సంవత్సరాలు పరిపాలించారు. ఛత్తీస్గఢ్లో 3 ఇష్యూస్. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెకండ్ మీరు చెప్పినట్లు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, మూడోది లా అండ్ ఆర్డర్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి, లా అండ్ ఆర్డర్కి చాలా పెద్ద కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఒడిశా లాంటి స్టేట్లో మినరల్స్ చాలా ఎక్కువ. అక్కడ ఉన్న మినరల్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని ఇండస్ట్రీగా తీసుకురావడం అక్కడ పెద్ద ఛాలెంజ్ ఒకటి. దాంతో అక్కడ నక్సలైట్స్ పెరిగారు. మీరు గుర్తుంటుంది మీకు, మన ఆంధ్ర ఏజెన్సీ ఏరియా అంటాం మనం. శ్రీకాకుళం వైపు నుంచి అక్కడ అరకు వైపు వెళ్తే ఆంధ్ర ఏజెన్సీ ఏరియా, అది ఛత్తీస్గఢ్, ఒడిశా ఒక ట్రయాంగిల్ లాగా వస్తుంది అనమాట. రెడ్ కారిడార్ కూడా దండకారణ్య కారిడార్ మొత్తం అట్లా తయారవుతుంది. సో రమణ్ సింగ్ గారు వచ్చిన తర్వాత బీజేపీ ప్రాస్పర్డ్. కానీ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఒక బీజేపీకి షాక్ వచ్చింది. కొంచెం ఈజీగా తీసుకున్నారు, లైట్ తీసుకున్నారు. దాంతో బీజేపీ ఓడిపోయారు అక్కడ. భూపేష్ బఘెల్ గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. ఆయన సెకండ్ ఇన్స్టాల్మెంట్లో. కానీ ఆయన కూడా ఎక్కువ స్టెబిలిటీ లేకుండే. ఎందుకంటే అక్కడ చాలామంది పెద్ద పెద్ద క్యాండిడేట్స్ ఉన్నారు. కానీ ఛత్తీస్గఢ్ హిస్టరీకి వెళ్ళే ముందు విద్యాచరణ్ శుక్లా లాంటి వాళ్ళు ఎక్స్ మధ్యప్రదేశ్ నుంచి, కానీ దేవర్ ఆల్ ఫ్రమ్ ద అదర్ సైడ్. అజిత్ జోగి గారు ఎస్పెషలీ చాలా టాల్ ఫిగర్ కాంగ్రెస్లో, ఆయన కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఒక నక్సల్ అటాక్లో ఆల్మోస్ట్ 15-16 మంది కాంగ్రెస్ లీడర్లు చనిపోయారు, మీకు గుర్తుంటుంది. దాంతో కంప్లీట్ కాంగ్రెస్ లీడర్షిప్ మధ్యప్రదేశ్లో వైపౌట్ అయిపోయింది. అజిత్ జోగి గారు కూడా ఈ వాజ్ నాట్ వెల్. ఆయన కూడా చాలా మటుకు ఇలా ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే. దాని తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి విడిపోయి ఇంకో పార్టీ స్టార్ట్ చేశారు. పోయిన ఎలక్షన్లో చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఆయన. కానీ ఈ ఎలక్షన్లో ఆయనకి ఎక్కువ ఇది లేదు, ఆయన లేరు ఇప్పుడు. సో ఆయన కొడుకు కూడా నడిపిస్తున్నాడు, కానీ అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఈసారి అసలు పోటీ కూడా చేయట్లేదు వాళ్ళకి. కానీ మనం డెఫినెట్గా లాస్ట్ ఎలక్షన్కి వెళ్ళి చూడాలి రాజు గారు ఏం జరిగిందని. 2014లో జరిగిన ఎలక్షన్లో బీజేపీకి 10 స్థానాలు వచ్చింది. 2019కి వచ్చేదాకా బీజేపీకి 9 వచ్చింది. అక్కడ ఉన్నది మొత్తం 11 స్థానాలు, లోక్సభ స్థానాలు. సో బీజేపీకి 1 సీట్ తగ్గింది. అక్కడ వచ్చిన 2 సీట్లు కోర్బా అండ్ బస్తర్. ఇది
పక్కా ఒకటి బస్తర్ అయితే కంప్లీట్ నక్సల్ ఏరియా. అక్కడ వెళ్ళి ఓటు వేయడానికి భయపడతారు. ఇప్పుడే మీరు చెప్పినట్లు ఎన్కౌంటర్లు నడుస్తున్నాయి, ఇంకా చాలా మటుకు జరిగింది. కానీ రోడ్ డెవలప్మెంట్ చాలా పెద్ద ఇష్యూ అక్కడ. స్కూల్స్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఇప్పుడు అమిత్ షా గారు కూడా క్లియర్గా చెప్పారు, మేము ఇంకో టైంలో వస్తే మొత్తం వైపౌట్ చేసి పడేస్తాం నక్సలిజాన్ని. ఆల్రెడీ లాస్ట్ ఒక 30-40 రోజులు మనం చూసాం, చాలా మటుకు నక్సలైట్ చనిపోయారు అక్కడ. కంప్లీట్ అంటే ఒకటే స్టేట్కి క్రెడిట్ ఇవ్వలేము మనం. దానికి తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, మన ఒరిస్సా వైపు నుంచి ఉన్న ఫోర్సెస్ అందరూ, ఈవెన్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కూడా అందరు వచ్చి, ఎందుకంటే అక్కడ గద్రి చోలింది, ఇక్కడేమో సుక్మా, బస్తర్, ఈ మొత్తం ఏరియా ఇట్లా ఒక ట్రయాంగిల్ లాగా వస్తుంది. సో లా అండ్ ఆర్డర్ ఇస్ అ బిగ్ ఇష్యూ. లా అండ్ ఆర్డర్ స్టెబిలైజ్ అయితే ఇండస్ట్రీస్ వస్తారు. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు స్టేట్ డెవలప్ అవుతుంది. అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు నేను చెప్పినట్లు రోడ్లు కానివ్వండి, స్టేట్ క్యాపిటల్ డెవలప్ చేయడానికి. నేను రాయ్పూర్ నుంచి కోర్బా దాకా నేను కార్లో వెళ్ళాను ఆ టైంలో. గుడ్ హైవే అంటే అక్కడ మొత్తం కోల్ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ వస్తుంది అన్నమాట. ఇల్లీగల్ కోల్ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, అది కూడా పెద్ద ఇష్యూ అక్కడ. సో ఛత్తీస్గఢ్ మనం అనుకుంటే చిన్న స్టేట్, ఒడిశా లాగా ఏదో మనం పక్కన ఏదైనా ఉంటేనే పెద్ద క్రైసిస్ అయితేనే కనిపిస్తుంది, లేకపోతే న్యూస్లో ఉండదు అనుకుంటాం. కానీ ఇట్స్ అ వెరీ క్రూషియల్ స్టేట్. ఎందుకంటే మన ఇండియన్ స్టెబిలిటీ కోసం ఎంత మటుకు మనం ఒక టైంలో తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్కి హార్ట్ బెడ్ ఉండే, అది ఇప్పుడు ఛత్తీస్గఢ్కి మారిపోయింది. అది ఎందుకంటే నక్సలైట్స్ ఎప్పుడు దే యూస్ పావర్టీ యాజ్ అన్ ఎక్స్క్యూస్. ఇది చూడండి, వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళకి ఏం లేదు, తినడానికి ఏం లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి వాళ్ళని రిక్రూట్ చేసుకుని మనం తెలంగాణలో కూడా చూసాము చాలా మటుకు. కానీ ఈ 2024 ఎలక్షన్లో ఈ కాంగ్రెస్కి ఎంత రాబోతుంది అనేది ఒక చిన్న డౌట్. ఎందుకంటే మనం దీనికోసం ఓట్ పర్సంటేజ్ చూడాల్సి వస్తుంది. లోక్సభ ఎలక్షన్ది అప్పుడు జరిగిన 14లో జరిగిన లోక్సభ ఎలక్షన్లో బీజేపీకి 49.65% ఓట్లు వచ్చినాయి. అప్పుడు బీజేపీకి నెక్స్ట్ 2019 ఎలక్షన్లో 51.44% కొంచెం పెరిగింది అంతే. కానీ మీరు సీట్ వైజ్ వెళ్తే బీజేపీకి యాక్చువల్లీ 1 సీట్ దే లాస్ట్. ఇది ఐరనీ. మనం ఎప్పుడు ఓట్ పర్సంటేజ్ చూడకూడదు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను దానికోసం. ఇప్పుడు కూడా వీళ్ళందరూ అంటారు ఇంత ఓట్ పర్సంటేజ్ పెరిగింది, ఇంత తగ్గింది, ఫస్ట్ ఫేజ్ ఇంత, సెకండ్ ఫేజ్ అంత. టెన్షన్ పడకండి, యాక్చువల్ ఓట్స్ చూడండి. ఎందుకంటే ఎప్పుడు 10 నుంచి 15% 5 సంవత్సరాల్లో ఓట్లు పెరుగుతాయి. కొత్త వాళ్ళు వస్తారు, 18 to 21, 22, 23 years old, వాళ్ళు రిజిస్టర్ అవుతారు. సో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గితే కూడా యాక్చువల్ ఓట్స్ ఒకసారి పెరుగుతుంది. అది ఇక్కడ కూడా జరిగింది, తెలంగాణలో కూడా చాలా మటుకు. కాంగ్రెస్ అదే టైంలో 39 నుంచి 41 వచ్చారు, పెరిగింది 2% పెరిగింది, 2.4. దాంట్లో వాళ్ళకి వచ్చింది ఒక సీట్ ఎక్స్ట్రా. సో అంత డిఫరెన్స్ ఏం లేదనుకోండి. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఒకటేసారి జరిగింది. అక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 100% గెలుస్తారని చెప్పేసి ఒక డిక్లరేషన్ కూడా వచ్చేసింది. మనం చూసాం బీజేపీకి 54 స్థానాలు వచ్చింది, అంటే ప్లస్ 39, 40 అనుకోండి, ఆల్మోస్ట్ చాలా హ్యూజ్ స్వింగ్. చూడండి 13% స్వింగ్. అంటే 2000 దానికన్నా ముందు జరిగిన ఎలక్షన్లో 2018కి 2023కి ఆల్మోస్ట్ 13% స్వింగ్ జరిగింది. కాంగ్రెస్కి అంత ఎక్కువ లేదు, 33 సీట్లు పోయినాయి. కానీ 1% కూడా తగ్గలేదు వాళ్ళకి, కానీ 33 సీట్లు పోయినాయి. ఎందుకంటే సీట్ డిస్ట్రిబ్యూషన్ అట్లా ఉంటుంది. అసెంబ్లీ కాగానే చిన్న చిన్న వస్తుంది, లోక్సభ అనగానే పెద్దగా అయిపోతుంది. మన మల్కాజిగిరి తీసుకుందాం, ఇక్కడ 38 లక్షలు. కానీ మల్కాజిగిరి కింద ఇంకా కాన్స్టిట్యున్సీ ఉంటుంది అసెంబ్లీలో, అది డివైడ్ చేసుకుంటే ఒక దానికి 5 లక్షలు ఉంటుంది. సో న్యాచురల్లీ మీ పర్సంటేజ్ వైజ్ స్వింగ్ చూడకూడదు అక్కడ అనమాట. అది ఒక మేజర్ ఇష్యూ అక్కడ. కానీ లా అండ్ ఆర్డర్ పెట్టి అక్కడ ఈసారి జరిగినది 3 ఫేజ్లో జరిగింది ఎలక్షన్. బస్తర్ ఒకటే ఫేజ్లో పెట్టారు, ఎందుకంటే కంప్లీట్ సిఆర్పిఎఫ్ కానీ, పోలీస్ కానీ, కమాండో ఫోర్సెస్ని అక్కడ పెట్టారు. వాళ్ళు ఎక్కువ వైలెన్స్ ఏం జరగలేదు, ఓటింగ్ వేశారు. 68% మంది ఓటేశారు, 68%, విచ్ ఇస్ వెరీ గుడ్ ఇన్ బస్తర్. భయపడతారు అలాంటి ప్రాంతంలో. ఇప్పుడు చూడండి, పద్మశ్రీ ఇచ్చిన ఆయనకి ఒక ఆయుర్వేద డాక్టర్ అని చెప్పలేము, ఆయన ఆయుర్వేద చికిత్స చేసిన ఆయన మన పద్మశ్రీ ఇస్తే వాళ్ళ ఫ్యామిలీని దమ్కి ఇస్తున్నారు, వాళ్ళ రిలేటివ్స్ని చంపేశారు, ఆయన పద్మశ్రీ రిటర్న్ ఇస్తా అంటున్నాడు. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి కూడా పోలీసు వాళ్ళది అక్కడ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అది ఏమవుతుందంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చేటప్పుడు కూడా కొంచెం ఇంగ్లీష్లో అంటారు, లెట్ యువర్ గార్డ్ డౌన్ అంటారు. అంటే వీళ్ళు పాపం ఫ్రీడమ్ ఫైటర్స్, మన దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు అంటారు, వీళ్ళందరూ మంచోళ్ళు. యాక్చువల్లీ వీళ్ళందరినీ మనం తీసుకొచ్చి మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఏం కాదు. రాజశేఖర రెడ్డి గారు ట్రై చేశారు ఇక్కడ, మనం చూసాం. దాని తర్వాత ఏం జరిగింది అనేది, వాళ్ళకి రీగ్రూపింగ్కి ఛాన్స్ వచ్చేసింది ఒకటి అనమాట. నెక్స్ట్ ఫేజ్లో రాజేంద్రన్ గావ్, మహాసముంద్ అండ్ కన్కర్ అగైన్. అక్కడ చూడండి మీరు, మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్ SC/ST కాన్స్టిట్యున్సీ, ట్రైబల్ ఏరియాస్ చాలా ఉన్నాయి అక్కడ. ఓకే, ఎందుకంటే ట్రైబ్ డామినేటెడ్ ఏరియా ఛత్తీస్గఢ్. ఇక్కడే బీజేపీకి ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. త్రిపుర అండ్ ఛత్తీస్గఢ్ 2 సక్సెస్ స్టోరీస్ ఆఫ్ బీజేపీ. 20 సంవత్సరాల ముందు బీజేపీ ఎక్కడా లేకుండే, ఛత్తీస్గఢ్లో ఎక్కడ లేకుండే, త్రిపురలో ఆ కమ్యూనిస్ట్ కచ్చ కూడా అలాంటి చోట బీజేపీ గెలిచారు. మాణిక్ సర్కార్ లాంటి వాళ్ళు, వెటరన్స్ 20-30 సంవత్సరాలు పరిపాలించారు. ఎట్లా అంటే
బీజేపీకి తెలిసిపోయింది అక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం పావర్టీ. 2-3 ఇష్యూస్ నుంచి వస్తాయి. ఒకటి హెల్త్ కేర్. అసలు ఆదివాసీలు ఏదో పెద్ద పెద్ద హాస్పిటల్ అడగట్లేదు, వాళ్ళు పెద్ద 5 స్టార్ హాస్పిటల్ అడగట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వాళ్ళకి బేసిక్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి. వాళ్ళకి ఒక డెలివరీ కోసం, లేకుంటే ఎవరికైనా రాత్రి పూట ఏదైనా హార్ట్ అటాక్ లాంటివి ఏమైనా వస్తే అక్కడ హార్ట్ అటాక్ ఎక్కువ రాదు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేసినప్పుడు వాళ్ళకి ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా కానీ చికిత్సలు కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఏదో వస్తే ట్రీట్మెంట్ కోసం ఏం లేదు అక్కడ, లేకుండే. త్రిపురలో ఏం చేశారంటే అది బీజేపీ వాళ్ళు, అది సంఘ్ వాళ్ళని మెచ్చుకోవాలి. యాక్చువల్లీ సంఘ్ వాళ్ళ సిస్టర్ ఆర్గనైజేషన్, ఆర్ఎస్ఎస్ వాళ్ళ సిస్టర్ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ వైపు, హెల్త్ కేర్ వైపు. వాళ్ళు దే ఫాలోడ్ ఎగ్జాక్ట్ క్రిస్టియన్ మిషనరీస్ ఏం మోడల్ ఫాలో చేస్తారు అదే మోడల్ వీళ్ళు ఫాలో చేశారు. మీరు చూడండి, క్రిస్టియన్ మిషనరీస్ ఎప్పుడు ఎక్కడొచ్చినా కానీ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, స్కూల్ సెటప్ చేస్తారు, దాని తర్వాత కాలేజ్ సెటప్ చేస్తారు, దాని తర్వాత ఒక హాస్పిటల్ సెటప్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళు చర్చ్ పెట్టుకుంటారు. ఒకటి ఈ 4 ఉంటుంది సిస్టమ్. స్కూల్ కాగానే ఇప్పుడు వచ్చి మాకు మా అమ్మాయిని అబ్బాయిని చదివించాలంటే మా స్కూల్కి రండి ఫ్రీ. ఆ పెద్దగా కాగానే కాలేజ్ ఫ్రీ, దాని తర్వాత బీఎడ్ కాలేజ్ ఫ్రీ, దాని తర్వాత మా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు అక్కడ మీరు పని చేసుకోవచ్చు. చర్చ్ సపోర్ట్ సిస్టమ్, సండే రోజు వచ్చి సార్ ఇక మీరు వచ్చి మీకు బియ్యం లేకుండా బియ్యం ఇస్తాం. అదే సిస్టమ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫాలో చేశారు. అది మంచి, అందరికన్నా మంచి ఎగ్జాంపుల్ త్రిపుర గురించి అడగడానికి, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అడగడానికి రాకా సుధాకర్ గారు చాలా సంవత్సరాలు అక్కడ పనిచేస్తారు. మీరు ఒకరోజు చాలాసార్లు మాట్లాడాము మన స్టూడియోలో కూడా ఆయనతో, కానీ ఒకసారి పిలిపించి స్పెసిఫిక్గా త్రిపుర గురించి అడగాలి. మీరు ఎట్లా టర్న్ అరౌండ్ ఎట్లా అచీవ్ చేశారు నార్త్ ఈస్ట్లో అంటే, రాకా సుధాకర్ లాంటి వాళ్ళు 10-15 సంవత్సరాలు అక్కడ పనిచేసి ఆ టర్న్ అరౌండ్ అచీవ్ చేశారు. ఇప్పుడు ఆయన హైదరాబాద్లో ఉన్నారు, కానీ ఆ టైంలో ఈ వాజ్ దేర్. అట్లా ఆయనలాగా చాలా మంది, ఓకే, వందలాది మంది పనిచేశారు సంఘ్ వాళ్ళు. అది డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి, ఎడ్యుకేషన్ నుంచి, హెల్త్ కేర్ నుంచి. అదే కాన్సెప్ట్ వాళ్ళు ఛత్తీస్గఢ్ ఫాలో చేశారు. బీజేపీ వాళ్ళకి ఏం లేదో అది ఇవ్వండి, మీరు అక్కడ వెళ్ళి నేను బంగారం ఇస్తాను, నేను 30 కిలోల బియ్యం ఇస్తానంటే వాడు తినేసి ఏం చేసుకుంటాడు. మీకు ఒక బేసిక్ హెల్త్ కేర్ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఆదిలాబాద్ వైపు. వాళ్ళని చెరువులు వర్షం వస్తే తీసుకోవడానికి ఫెసిలిటీ లేకుంటే, అంబులెన్స్ లేకుంటే కట్టల మీద తీసుకొస్తారు, డోలీలో తీసుకొస్తారు. ఆలోచించండి, 70 సంవత్సరాల తర్వాత కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ బేసిక్ హెల్త్ కేర్. వాళ్ళు ఏదో నేను చెప్పినట్టు పెద్ద పెద్ద హాస్పిటల్ అడగట్లేదు, ప్రైమరీ హెల్త్ సెంటర్. డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండదు, మందు ఉండదు, ఏముండదు అక్కడ. ఒక స్కానింగ్ ఎక్విప్మెంట్ పనిచేయదు, ఎలక్ట్రిసిటీ ఉండదు. ఇది ప్రాబ్లం అనమాట. సో ఈ ప్రాబ్లం బీజేపీ అక్కడ ట్యాకిల్ చేశారు ఛత్తీస్గఢ్. సో ఆ రిజల్టే మనకి, ఆ రిజల్ట్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఇప్పుడున్న వాళ్ళు బీజేపీ రీడర్స్ ఆ రిజల్ట్ అప్పుడు చేసిన వాళ్ళు కష్టపడ్డ పనికి ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు. దాట్ డెవలప్మెంట్ హ్యాస్ టు గో. బస్తర్ లాంటి ప్లేస్లో కూడా రోడ్లు వేసే ముందు మీకు గుర్తుంటుంది రాజుగారు, బస్తర్లో రోడ్ వేయాలంటే భయపడుతుండే కాంట్రాక్టర్లు. నక్సలైట్లు వచ్చి డబ్బులు గుంజుకుంటుండే, వాళ్ళ ఎక్విప్మెంట్ తగలబడుతుండే, అన్నీ చేస్తుండే వాళ్ళు, జేసీబీలు కానివ్వండి, రోడ్ రోలర్లు కానీ. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు డెవలప్మెంట్ నడుస్తుంది బస్తర్లో. బస్తర్లో ఒక సినిమా కూడా వచ్చింది మనవనని, అది చూడాలి మన ప్రేక్షకులు. హిందీలో ఉంది, అది సబ్ టైటిల్స్ తెలుగులో ఉండొచ్చు బహుశా, చూడాల్సింది. ఎందుకంటే ఎట్లా డెవలప్మెంట్ ఆపుతారో నక్సలైట్స్ వాళ్ళ స్వార్థం కోసం. వాళ్ళ కోట్లు, వేలాది కోట్లు వాళ్ళకి చైనా నుంచి కానీ మిగతా ప్లేస్ నుంచి వాళ్ళకి ఫండింగ్ వస్తుంది ఈ అర్బన్ నెక్సల్ కాన్సెప్ట్తో. కానీ ఛత్తీస్గఢ్ లాంటి స్టేట్లో దట్ ఈస్ వేర్ డెవలప్మెంట్ అనే ఒక వర్డ్కి ఒక మీనింగ్ ఉంది. అండ్ ఐ థింక్ మనం ఈ అనలైజ్ ఇదంతా చేయక్కర్లేదు అనలైజ్, ఎందుకంటే ఇది బేసిక్లీ వీళ్ళందరూ చాలా ఇన్నసెంట్ పీపుల్. ఈ ఎస్సీ ఎస్టీ, ఎస్పెషలీ ఎస్టీ గ్రూప్స్ అక్కడ, ట్రైబల్ గ్రూప్స్. సో మనం మణిపూర్ గురించి మాట్లాడుతున్నాం, మిజోరాం గురించి మాట్లాడుతున్నాం, నాగాలాండ్ గురించి, సంథింగ్ వెరీ సిమిలర్ అన్నమాట. సో ఛత్తీస్గఢ్ డెఫినెట్లీ బీజేపీ హెస్ డన్ వెల్. అది ఏ పార్టీ అయినా కానీ మీరు ప్రజల కోసం పనిచేస్తే మీకు ఓట్లు వస్తుంది. ఏదో అప్పుడు వచ్చి నేను మీకు 2,000 రూపాయలు ఇస్తాను, 3,000 రూపాయలు ఇస్తాను, మీకు మిక్సీ ఇస్తాను, మీకు గ్రైండర్ ఇస్తాను, లేకుంటే మీకు ఆ లోన్ వేవర్ ఇస్తానంటే వాళ్ళకి వద్దు. అదంతా వాళ్ళకి కావాల్సింది బేసిక్ ఫెసిలిటీస్. అది ఛత్తీస్గఢ్లో ఇచ్చారు. అండ్ డెఫినెట్లీ ఈ ఎలక్షన్లో కూడా బీజేపీ నా అంచనా ప్రకారం లాస్ట్ టైం కన్నా ఒక సీట్ బీజేపీకి ఎక్కువ రావచ్చు ఈసారి. అంటే 10 సీట్లు వస్తుంది, 10 సీట్లు వస్తుంది, ఒకటి కాంగ్రెస్కి రావచ్చు. అది ఈసారి కాంగ్రెస్ అంత పవర్ఫుల్ లేదు అక్కడ, వాళ్ళ లీడర్షిప్ కూడా కొట్లాడుకుంటున్నారు, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు అక్కడ. సో ఆ పరిస్థితుల్లో బీజేపీకి డెఫినెట్గా వాళ్ళు రిజల్ట్స్ చూస్తున్నారు, ఎందుకంటే ఆన్ గ్రౌండ్ చూస్తున్నారు. నాకు నీళ్ళు ఉండేనా, జల్ జీవన్ మిషన్ కింద నాకు నీళ్ళు వచ్చిందా, ఇంట్లో నాకు ఇల్లు కట్టించారా, నాకు టాయిలెట్లు కట్టించారా, వాళ్ళకి కావాల్సింది రాజుగారు బేసిక్ ఫెసిలిటీస్. ఇది మనం ఇవ్వలేకపోయాం 70 సంవత్సరాల్లో, అది ఇప్పుడు ఇస్తున్నాం మోదీ గారు. మీరు ఏ పల్లెటూరుకి వెళ్ళి, మీరు సిటీలో యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, టాయిలెట్ అంటే ఇట్ ఇస్ దేర్ అంటారు, కానీ పల్లెటూరులో ఉండదు. అది మహిళలకు స్పెషలీ ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్. దానికోసం ఒక అండర్ కరెంట్ అనేది మోదీ గారికి ఎప్పుడు వస్తుంది, మహిళల దగ్గర నుంచి వచ్చే ఓట్లు. ఎందుకంటే ఆయన ఇచ్చిన 3-4 స్కీమ్లు మహిళలకు స్పెసిఫిక్లీ. అది ఒకటి ఇల్లు కట్టినప్పుడు కూడా ఆ ఇల్లు మహిళ పేరు మీద ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు,
అది టాయిలెట్లు కట్టారు. ఇదంతా దట్ ఈస్ హ్యాపెనింగ్ ఈ మహిళల కోసం చేసిన తర్వాతనే బీజేపీకి ఒక ఉమెన్ ఓటర్స్ ఎక్కువ వస్తున్నారు. ఈసారి కూడా చూడండి, బీహార్లో కూడా ఎక్కువ ఓటు మహిళల దగ్గర నుంచి పడ్డది. అది దర్ ఇస్ ద మెసేజ్ ఇన్ దాట్. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు దాకా నేర్చుకోలేదు. రాహుల్ గాంధీ వచ్చి నేను అగ్నివీర్ తీసేస్తాను, ఆర్టికల్ 370 తీసేస్తాను, సిఏ చేసేస్తాను, నేను మీకు ₹1,00,000 ఇస్తాను, వాళ్ళు బిలీవ్ చేయరు. ₹1,00,000 ఖర్చు పెట్టడానికి 2 రోజులు కూడా పట్టదు. దాని తర్వాత ఏంటి మళ్ళీ రోడ్డుకు వచ్చేస్తారు కదా. సో యూ హ్యావ్ టు గివ్ ఎ కన్సిస్టెంట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఛత్తీస్గఢ్. ఎస్, ఇందాక మీరు అన్నట్టుగా మనం మధ్యప్రదేశ్లో ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. సీనియర్ లీడర్స్ని ఏ విధంగా, సూపర్ సీనియర్స్ని ఏ విధంగా పక్కకు తప్పించారో, ఇక్కడ కూడా రమణ్ సింగ్ గారు మీరు ఇందాక అన్నారు 3 టర్మ్లు ఆయన చేశారు. ఆయన్ని కాదని విష్ణు దియోసాయ్ ఈయనకి అవకాశం ఇచ్చారు. ఇది కన్విన్సింగ్గా చేయగలుగుతారా, లేకపోతే ఎవరికి కూడా కుర్చీని వదులుకోవడానికి అంత సిద్ధంగా ఉండరు చాలామంది, చాలా మెచ్యూరిటీ కావాలి. అది ఇద్దరు కేసు ఆల్మోస్ట్ సిమిలర్ అండి. శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ రమణ్ సింగ్ గారిని పక్కన స్టేట్సే, కానీ ఇద్దరు 3 టర్మ్స్ సర్వ్ చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ 3.5 టర్మ్స్ సర్వ్ చేశారు ఆయన. ఓకే, కానీ మీకు కుర్చీ అనేది ఒక టైం తర్వాత మీరు ఇచ్చేసారు. ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. ఇప్పుడు గ్రేస్ఫుల్గా మీరు చూడండి, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా మనం వెళ్తే మీరు యూ కెన్ యాక్చువల్లీ వాచ్ బీజేపీది క్యాండిడేట్స్ చూస్తే, వాళ్ళు క్యాండిడేట్స్ చాలామంది కొత్త క్యాండిడేట్స్ని పెట్టారు. 7 సిట్టింగ్ కాకుండా 7 వాళ్ళు కొత్త క్యాండిడేట్స్ని పెట్టారు. సిట్టింగ్ క్యాండిడేట్స్ మార్చేశారు. సో ఇక్కడ చూడండి, రేణుకా సింగ్ సరుతా, ఇక్కడ చింతామణి మహారాజ్. సిట్టింగ్ మార్చడానికి భయపడతారు. ఎందుకంటే మీరు ఒకసారి 1 టర్మ్ 2 టర్మ్స్ సర్వ్ చేసిన తర్వాత మీరు ఎంజాయ్ చేసుకున్నారు బెనిఫిట్స్, మీరు మీ కాన్స్టిట్యున్సీని చూసుకొని మంచిదే. కానీ మీలాంటి వాళ్ళు చాలామంది కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, పార్టీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. ఇంకోటి, ఒక యాంటీ ఇన్కంబెన్స్ అది యూజువల్లీ వస్తుంది గవర్నమెంట్ మీద కాదు, అక్కడున్న లోకల్ రిప్రజెంటేటివ్ మీద వస్తుంది. వాడు పని చేయడు, వాడు లంచం తీసుకుంటాడు, వాడు కబ్జాలు చేస్తాడు. మన దగ్గర ఉన్నారు కదా పెద్ద ఇక్కడ ఎమ్మెల్యేలు చేసేటోళ్ళు, వాళ్ళ మీద వచ్చే యాంటీ ఇన్కంబెన్సీ గవర్నమెంట్ మీద వస్తుంది. తర్వాత వాళ్ళని మార్చేస్తే, ఇప్పుడు బీజేపీ చూడండి ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 60% దాకా, 50 నుంచి 60% దాకా వాళ్ళ ఎంపీలను మొత్తం మార్చేస్తారు అన్ని స్టేట్స్తో కలిపి. మనం ఎలక్షన్ అనలైజ్కి వచ్చినప్పుడు 4వ తారీఖు మనం చూపిస్తాం మన అందరికీ. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ వాళ్ళు చేస్తారు. ఇంకోటి, ఛత్తీస్గఢ్లో బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచిన సీట్లో ఒక్క సీట్లో కూడా కాంగ్రెస్కి 50,000 కన్నా ఎక్కువ ఓట్లు రాలేదు. అక్కడ వచ్చిన కోర్బాలో 26,000, ఇంకొక కాన్స్టిట్యున్సీలో వాళ్ళు గెలిచింది బస్తర్ 38,000. కానీ బీజేపీకి ఒకటే కాన్స్టిట్యున్సీ కంకర్లో ఒకటే 6,000 ఓట్లు వచ్చినాయి. మిగతా అన్ని ప్లేసెస్లో 50,000 కన్నా ఎక్కువనే వచ్చింది, తక్కువ రాలేదు వాళ్ళకి. ఇక్కడ 80, 66, 175 ఇట్లాంటి మెజారిటీతోని డెఫినెట్గా మనం చెప్పినట్టు 2 సీట్లు కాంగ్రెస్కి డేంజర్గా ఉంది. ఒకటి కోర్బా, ఇక్కడ జ్యోత్స్నా ఇస్ రిపీటింగ్, కాంగ్రెస్ క్యాండిడేట్ రిపీట్ చేశారు వాళ్ళు, కానీ బీజేపీ కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చారు, సరోజ్ పాండే. ఓకే, ఇక్కడ చూడండి మీరు. నెక్స్ట్ యు కమ్ డౌన్ టు బస్తర్లో చూడండి, ఇది అగైన్ ఇట్స్ ట్రైబల్ కాన్స్టిట్యున్సీ. మహేష్ కశ్యప్ బీజేపీ క్యాండిడేట్ని మార్చారు, కాంగ్రెస్ క్యాండిడేట్ని మార్చారు, ఇద్దరు మార్చారు క్యాండిడేట్స్ బస్తర్లో కూడా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా, బీజేపీ కూడా రిటైన్ చేసుకున్నారు కొంతమందిని. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ బాఘేల్ దుర్గ్లో, హీస్ బీన్ రిటైన్డ్. అట్లాంటి రిటైన్ చేసుకున్నారు కొన్ని ప్లేసెస్. సంతోష్ పాండే రాజన్గావ్లో, అక్కడ కూడా 1,11,000 గెలిచారనమాట. ఇక్కడ చూడండి 1,40,000తో గెలిచిన మనిషిని మార్చేశారు. అది సర్ప్రైజింగ్ కొంత. సో ఒక ప్లాన్తోని బీజేపీ చేశారు. యాంటీ ఇన్కంబెన్సీ, ఇంకోటి కొత్త ఫేస్ తీసుకురావడం, ఇంకా అందరికి ఆపర్చునిటీ ఇవ్వడం. మీరు అడిగిన ప్రశ్నకి కుర్చీలు ఎడవాలంటే ఎవరికి నచ్చదు చాలా వరకు. వాళ్ళని గుంజుకొని తీసుకొని బయట పడేస్తే కూడా ఏడుచుకుంటే కూర్చుంటారు బయట. నేనే ఉండాలి, నేనే చేయాలి, లేకుంటే నా కొడుకు, నా పెళ్ళామా. మనం చూసాం బీహార్లో లాలు వెళ్తే ఆయన, హేమంత్ సోరెన్ వెళ్తే ఆమె, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు నడిపిస్తారు అంతా కంప్లీట్గా. ఎవరికి నోబడీ లైక్స్ టు లీవ్ పవర్. అది మనం చూస్తాం, కాంగ్రెస్లో కల్చర్ ఉంది. ఫస్ట్ మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా నడుస్తూనే ఉంటుంది. ఇంకా వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతురు వాళ్ళు వస్తూనే ఉంటారు. వెరస్ ఇక్కడ కాడర్ బేస్ పార్టీ అన్నప్పుడు వీళ్ళు ఎవరని మీరు విష్ణు దేవ్ సాయి అని ఎవరని మనకు తెలియదు, ఎవరికి తెలియదు. సీఎం అయ్యేదాకా ఎవరికి తెలియదు. ఈవెన్ రాజస్థాన్ అంతే, మధ్యప్రదేశ్ కూడా అంతే. రాజస్థాన్లో భజన్ లాల్, అక్కడ చూడండి ఎవరు ఈ భజన్ లాల్ అని మనకు తెలియదు. ఒక భజన్ లాల్ ఉండే హర్యానాలో చాలా సంవత్సరాల ముందు, నోటోరియస్ భజన్ లాల్. ఇది అది కాదు కదా. సో కొత్త క్యాండిడేట్స్ని తీసుకొచ్చి మీరు కూడా అడుగుతారు ఎవరే అయ్యారు కొత్తోడు అని. అది రావాలి. ఎప్పుడు క్రికెట్లో ఐ థింక్ అది డాన్ బ్రాడ్మన్ చెప్పారా లేకుంటే సునీల్ గవాస్కర్ చెప్పారు, రిటైర్ అయినప్పుడు దే షుడ్ ఆస్క్ వై, ఎందుకు రిటైర్ చేశారని.
ఎప్పుడు అని కాదు, ఎప్పుడు చేస్తారు అని. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో చాలా స్టేట్స్లో ఉన్నట్టే అలాగే సెంటర్లో ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కూడా లీడర్షిప్ ప్రాబ్లం అనుకోవచ్చా? భూపేష్ బఘేల్ బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్లో మహదేవ్ బ్యాటింగ్ స్కామ్ అనేది పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ ఈ స్టేట్లో కూడా వాళ్ళకి లీడర్షిప్ ప్రాబ్లమేనా? ఉంది లీడర్షిప్. అక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఇద్దరు దేవో అనే ఒక ఆయన ఉన్నారు అక్కడ, వీళ్ళిద్దరు ఫ్యాక్షన్స్ అక్కడ, వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. ఎలక్షన్ ముందు కూడా వాళ్ళ క్యాండిడేట్స్ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్ ముందు కూడా వాళ్ళ ప్రాబ్లం ఉండే వాళ్ళకి చాలా మంది. కానీ అసెంబ్లీలో దే పర్ఫార్మ్డ్ వెల్. అగైన్ మీరు లోక్సభ కంపేర్ చేసి అగైన్ అసెంబ్లీకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి 30 సీట్లు వచ్చినాయి, తక్కువేం కాదు అది కాంగ్రెస్కి. బీజేపీకి 54 వచ్చాయి, కానీ బీజేపీ ఓడిపోతారు, వైపౌట్ అయిపోతారు అని చెప్పి బీజేపీకి మెజారిటీ, సింపుల్ మెజారిటీ ఆన్ ఇట్స్ ఓన్ ఇచ్చింది అనమాట. 90 సీట్లో మీకు మెజారిటీగా ఉంటే 46, 54 వచ్చినాయి బీజేపీ. అది 39 సీట్లు అంటే 40 సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఇది ఒక అసెంబ్లీ. కానీ లోక్సభకు వచ్చినప్పుడు సిచ్యువేషన్ మారిపోతుంది, అక్కడ వైపౌట్ కంప్లీట్. ఓకే సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా రీసెర్చ్ మీరు పెట్టినటువంటి ఎఫర్ట్కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. 4వ తారీఖు ఐ థింక్ మిగతా ఛానల్ వాళ్ళు ఏమైందని చూపిస్తారు, మనం ఎందుకు అయిందని చూపిస్తాం. ఎస్, 4వ తారీఖున ఇంకా ఇన్డెప్త్ ఎనాలిసిస్ ఇప్పటికే మనం చూసాం. 4వ తారీఖున మేము చెప్పింది ఏ మేరకు నిజమయ్యాయి అనేది మీరు కూడా బేరీజ్ వేసుకోవచ్చు. ఇది ఇవాల్టి పోల్ గ్రౌండ్ 2024 సిరీస్లో ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి రిపోర్ట్. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.